శర్వానంద్ కొత్త తెలుగు సినిమా బైకర్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే రోజు ప్రీమియర్స్తో కలిపి 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం కూడా మొదటి రోజు మాదిరి మరో 4 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లో 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా నిన్న ఆదివారం మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే 3 కోట్లు మాత్రమే వచ్చాయి. మేబీ ఐపీఎల్ ఎఫెక్ట్ అనుకుంటా, హైదరాబాద్ మ్యాచ్ ఉండడం వల్ల. టోటల్గా 3 రోజుల్లో బైకర్ సినిమా 11 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణ, మేజర్గా హైదరాబాద్ నుంచి ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. 5 కోట్ల గ్రాస్ వచ్చింది తెలంగాణ, హైదరాబాద్ నుంచి మొదటి 3 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి కూడా 2 కోట్లు మాత్రమే వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో బైకర్ సినిమా 3 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక నుంచి 1 కోటి గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో బైకర్ సినిమా 11 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 11 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 26 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు, 21 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో మరో 15 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 15 కోట్ల షేర్ రావాలంటే మరో 30 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. దానికి తోడు పోటీలో రాకాస సినిమా ఉంది. ప్లస్ ఈ సోమ, మంగళ, బుధ, గురి 4 వర్కింగ్ డేస్ తర్వాత ఫ్రైడే ఏప్రిల్ 10న కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి. తెలుగులో అడివిశేష డకాయిట్ ఉంది. తమిళ్ నుంచి ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. మలయాళం నుంచి టొవినో థామస్ పల్లి చట్టంబి ఉంది. సో ఇన్ని సినిమాలు తట్టుకొని, రాకాస పోటీ తట్టుకొని నెక్స్ట్ వీకెండ్లో సినిమా పర్ఫామ్ చేస్తుందా లేదా డౌటే, ఎందుకంటే టార్గెట్ చాలా పెద్దది. సో కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అది మన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మన శర్వానంద్ హీరోగా వచ్చిన కొత్త తెలుగు సినిమా బైకర్ రిలీజ్ అయిన 3 రోజుల్లో 11 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.